హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్ప. ఈరోజు వీడియోలో సింపుల్గా పూరీ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా తక్కువ టైంలో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ మరి ఎలా చేయాలో లేట్ లేకుండా చూసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో పోపు దినుసులు ఏమేమి ఉంటాయో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు వేసుకుని ఈ పోపుని కాస్త దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి మీ కారానికి అంటే మీ టేస్ట్కి తగినట్టు తీసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఈ కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ మరింత బాగుంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని ఇవి కాస్త మగ్గనివ్వండి, సరిపోతుంది. మరి ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మగ్గిస్తే చాలు. ఇప్పుడు 2 టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ టమాటాలను కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా మగ్గితేనే ఈ ఆలు కర్రీ, ఈ పూరీ కర్రీ రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 4 ఉల్లగడ్డలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకొని ఆ ఉడికించిన నీళ్ళతో సహా ఈ ఫ్రైలో వేసుకోవాలి. అప్పుడే ఈ ఆలు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పూరీలోకి మనం కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలండి. కుక్కర్లో అయినా ఈ ఉల్లగడ్డలని ఉడికించుకోవచ్చు. ఇలా సపరేట్గా అయినా ఉడికించుకొని ఇందులో వేసుకున్న తర్వాత పోపులో గరిటెతో కానీ లేదా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ ఈ ఆలూని మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే ఈ పూరీ కర్రీ అనేది రుచి చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు, చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా, చికెన్ మసాలా స్కిప్ చేసేసాను. మీరుంటే వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఈ ఉడికించిన బంగాళాదుంపలు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించి కొంచెం కొత్తిమీరని ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే నేను ఇందులో ధనియాల పొడిని స్కిప్ చేసేసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండే ఈ పూరీ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి. రుచి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.